అమెరికాలో మంచి మంచి ప్లేసెస్ అన్నీ తిరుగుతూ, అలా న్యూయార్కొచ్చా. న్యూయార్క్‌లో బోలెడన్నున్నాయి చూడ్డానికి. ఇవాళైతే ఫస్టు ఒక మెమోరియల్ చూడ్డానికొచ్చాను. అమెరికాలో మెమోరియల్ అనగానే, ఏముందిలే ఏదో అమెరికన్స్‌కి సంబంధించిందనుకుంటున్నారేమో. ఇది ఒట్టి అమెరికన్స్‌నే కాదు, ఇక్కడ జరిగిన సంఘటన మొత్తం ప్రపంచాన్నే ఒక ఊపు ఊపేసింది. గుర్తుందా? 2001లో సెప్టెంబర్ 11థ్ జరిగిన అటాక్, ట్విన్ టవర్స్ అటాక్, వరల్డ్ ట్రేడ్ సెంటరు కుప్ప కూలిపోయిన రోజు. ఎలా మర్చిపోతాం? అంతమంది జనాన్ని చంపేసిన ఆ అటాక్‌ని మర్చిపోగలమా? మరి అప్పటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయితే ట్విన్ టవర్స్ ఉండేవి. మరి ఇప్పుడు పడిపోయిన తర్వాత ఏం కట్టారు? ఇంకా మెమోరియల్ ఎలా ఉందో చూద్దామని వచ్చాను. ఇదే ఇప్పటి వరల్డ్ ట్రేడ్ సెంటరు. ఈ బిల్డింగ్‌ని 7 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు. ఇలాగే 1, 3, 4 వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. దానిలో 1ది మెయిన్ అన్నమాట. దాన్ని ఫ్రీడమ్ టవర్ అని కూడా అంటారు. 5 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయితే ఇంకా కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. ఈ బిల్డింగ్ అయితే 52 ఫ్లోర్సే ఉంది. మనం జనరల్‌గా 2 ట్విన్ టవర్స్‌నే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేస్తాం కానీ, యాక్చువల్‌గా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే 7 బిల్డింగ్స్ ఉండే ఒక పెద్ద కాంప్లెక్స్. 1973లో ఆ ట్విన్ టవర్స్ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయినప్పుడు ప్రపంచంలోకెల్లా టాలెస్ట్ బిల్డింగ్స్ అవే. బాగా గాలి వీచినప్పుడు అవి సుమారుగా 12 ఇంచీలు అంటే ఒక అడుగు ఊగేవంట ఇటు అటు. అమ్మో! ఎంత భయమేస్తుంది లోపలున్న వాళ్ళకి. ఆ వెనకాలుంది గదా పొడుగ్గా, అదే వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే. చెప్పాను గదా! దీన్ని ఫ్రీడమ్ టవర్ అని కూడా అంటారు. జనరల్‌గా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనగానే ఇదే చూపిస్తారు. మిగతావి పెద్దగా కన్సిడర్ చేయరు. ఇది ఇంతకుముందు కంటే కొంచెం హైట్ ఎక్కువ. కానీ ఫ్లోర్ వైస్ చూస్తే ఇంతకుముందయితే 110 ఫ్లోర్స్ ఉంది. ఇప్పుడైతే 104 ఫ్లోర్సే. ఆ బిల్డింగ్ షేప్ చూసారా? చాలా యునీక్‌గా డిఫరెంట్‌గా ఉంది కదా! అందుకే న్యూయార్క్‌లో ఎక్కడున్నా దీన్ని గుర్తుపట్టేయొచ్చు. ఈ అటాక్ జరగక ముందు ఉన్న బిల్డింగ్స్‌నైతే ఎప్పుడో 1966లోనే స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లోనే ఇంత పెద్ద బిల్డింగ్ ప్లాన్ చేశారంటే అమేజింగ్ కదా! ఆ టవర్స్ పడిపోయిన ప్లేస్‌లో ఇప్పుడొక పెద్ద పార్క్ డెవలప్ చేసి 2 చాలా పెద్ద వాటర్ పూల్స్ కన్‌స్ట్రక్ట్ చేశారు. 9/11 అటాక్‌కి కట్టిన మెమోరియల్ ఇదే. ఈ కనిపించేది నీళ్ళే కానీ, ఇంతకంటే ఎక్కువ కన్నీళ్లను కార్చేలా చేసిన స్థలమిది. దీనికి గ్రౌండ్ జీరో అని పేరు పెట్టారు. యాక్చువల్‌గా న్యూక్లియర్ అటాక్ జరిగిన ప్లేస్‌లో కింద గ్రౌండ్‌ని గ్రౌండ్ జీరో అంటారు కానీ, ఇప్పుడు గ్రౌండ్ జీరో అంటే ఇదే పాపులర్ అయింది. ఇదే సైజ్‌తో, ఇదే షేప్‌తో ఇంకొక పూల్ కూడా ఉంది ఈ పక్కనే. ఒకటి నార్త్ పూల్ అంటారు. ఇంకొకటి సౌత్ పూల్ అంటారు. ఇప్పుడు మనకి కనిపించే ఆ స్క్వేర్ లోతు 30 అడుగులు. ఆ మధ్యలో ఉన్న స్క్వేరు 20 అడుగుల లోతంట. ఆ 20 అడుగుల లోతును మనం వినడమే కానీ, మనకి ఎంత ట్రై చేసినా కనిపించదు. చూసారా ఇక్కడ అంచు మీద పేర్లు చెక్కున్నాయి. ఇలాగ చనిపోయిన వాళ్ళ అందరి పేర్లు ఆ 2 పూల్స్‌కి చుట్టూ చెక్కేసుంటాయి. ఇక్కడ చుట్టూ వచ్చే శబ్దాలేమీ పట్టించుకోకుండా, ఆ మధ్యలో ఉన్న దాన్నే చూస్తూ ఉంటే, నీళ్లు అలా వచ్చి అలా మాయమైపోతుంటే, ఏదో ఒక మాయలా ఉంటుంది. ఏదోగా అయిపోతుంది మనసు ఇక్కడి నుంచొని చూస్తుంటే మాత్రం. ఇక్కడ చుట్టూ చూడండి ఎలా ఉందో. ఇక్కడేమో చాలా ప్రశాంతంగా ఉంది. ఓ పక్కనేమో బిజీ బిజీ రోడ్డు. మీకు తెలుసా? మామూలుగా అయితే ఒక లొకాలిటీకి ఒక పిన్ కోడ్ ఉంటుంది కదా! కానీ ఇక్కడ ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కి ఒక్కదానికి ఒకటి స్పెషల్‌గా పిన్ కోడు. అలాగే టెలిఫోన్ ఏరియా కోడ్ గూడా ఈ బిల్డింగ్‌కి స్పెషల్‌గా ఉండేది. ఇంతకుముందు ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో లిఫ్ట్ అయితే 50 మందిని తీసుకెళ్లేదంట పైకి. అప్పట్లో అది బిగ్గెస్ట్, లార్జెస్ట్, ఫాస్టెస్ట్. ఇప్పటి బిల్డింగ్‌లో ఉన్న లిఫ్ట్ అయితే 72 మందిని ఒక్క నిమిషంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 102 ఫ్లోర్ వరకు తీసుకెళ్ళిపోతుందంట. అది కూడా ఏదో నార్మల్ లిఫ్ట్ కాదు. దాని గోడలంతా ఎల్ఈడీ స్క్రీన్స్‌తో అది వెళ్తూ ఉంటే ఆ ఒక్క నిమిషంలోనే ఆ స్క్రీన్స్ మీద లాస్ట్ 1500 ఇయర్స్‌లో న్యూయార్క్ గ్రోత్ ఎలా ఉందో మొత్తం కళ్ళ ముందు సినిమా చూపించేస్తుందంట. ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెమోరియల్ ఆ పూల్ దగ్గర నుంచి 4 అడుగులు వేయగానే అదిగో మనకొక గ్లోబ్ కనిపిస్తుంది కదా! బ్లూ కలర్ గ్లోబు. అక్కడికొచ్చేస్తాం. ఆ గ్లోబ్ ఉన్న బిల్డింగే 1 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని ఇందాక చూపించాను కదా! ఒక టాలెస్ట్ బిల్డింగు. అదే ఇది. దగ్గరికి చూడండి ఎంత బావుంటుందో. దగ్గరికే కాదు, దూరం నుంచి చూసినా గూడా చాలా బావుంటుంది ఈ బిల్డింగు. ఈ గ్లోబ్‌ని ద స్పియర్ అంటారు. ఇది ఇప్పుడు కొత్తగా కట్టింది కాదు. ఇంతకుముందున్న ట్విన్ టవర్స్‌కి మధ్యలో ఉండేది. అప్పుడు ఆ 2 టవర్స్ పడిపోయినా కూడా దీనికి మాత్రం ఏమీ కాకుండా అంత యాక్సిడెంట్‌ను కూడా తట్టుకొని నిలబడింది. ఏవో కొన్ని స్క్రాచెస్సు, డెంట్స్ మాత్రం ఉంటాయి. అది అప్పుడు జరిగిన సంఘటనకి గుర్తుగా అది ఇంకా అలాగే ఉంచేశారు.
దాని మీద అన్ని కాంటినెంట్స్ మార్క్ చేసుంటాయి. ఇప్పుడైతే న్యూ జెర్సీకొచ్చాము. మీకు తెలుసు కదా! న్యూయార్కు, న్యూ జెర్సీ పక్కన పక్కనే ఉంటాయని. ఇక్కడ న్యూ జెర్సీలో లిబర్టీ స్టేట్ పార్క్‌లో ఇంకొక మంచి మెమోరియల్ ఉంది. అది కూడా ఈ 9/11 అటాక్‌కి సంబంధించిందే. ఇక్కడి నుంచి న్యూయార్క్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఇక్కడ అప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి పడిపోయిన ఒక బీమ్ ముక్క, అదే ఒక స్టీల్ ముక్కని ఇక్కడ డిస్‌ప్లేలో ఉంచారు. ఇదే అది. కింద పడుకోబెట్టింది, పైన ఇంక్లైన్డ్‌గా ఉన్నది. రెండూ ఆ బిల్డింగ్‌కి సంబంధించినవే. నా వెనక పొడుగ్గా 2 గోడలున్నాయి కదా! అది న్యూజెర్సీలో కట్టిన మెమోరియల్లు. ఇది ఎలా కట్టారంటే, ఇక్కడి నుంచి చూస్తే న్యూయార్క్‌లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కనిపిస్తుంది. ఈ గోడలు ఎంత పొడుగున్నాయో తెలుసా? ఇంతకుముందు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది కదా! దాని వెడల్పెంతో దీని పొడుగంతా మొత్తం 208 అడుగులు. దీని హైట్ అయితే 30 అడుగులు. ఈ గోడలంతా స్టీల్ గోడలే. దీని మీద కూడా చూసారా? మొత్తం పేర్లు చెక్కున్నాయి. అయితే ఈ పేర్లన్నీ ఎక్కువగా న్యూజెర్సీ వాళ్ళవే. ఆ అటాక్‌లో చనిపోయిన న్యూజెర్సీ వాళ్ళవి. 4 ఇంచీ లెటర్స్‌తో మొత్తం 746 నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ మెమోరియల్‌కి ది ఎంప్టీ స్కై అని పేరు పెట్టారు. పేరు సూట్ అయింది కదా! ఆ గోడ దగ్గరే చూడండి. చనిపోయిన వాళ్ళకి బొకేలు పెట్టినట్లుంది గార్డెను. ఆ గోడ దూరం నుంచి ఇది వ్యూ. ఇక్కడి నుంచి ఇంకొక మంచి టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోయాం. ఆ విశేషాలన్నిటితో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.